జై శ్రీరామ్. కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో విశేషమైన పర్వదినాలను మనం సద్వినియోగం చేస్తూ ఉన్నాము. మన యొక్క దుర్లభమైనటువంటి మానవ జన్మను సార్థకం చేసుకుంటున్నాం, కాశీ మీద మన మనస్సు లగ్నం చేస్తూ. ఇక చూడండి, ఈరోజు ఒక అద్భుతమైన శ్లోకాన్ని తెలియజేసి నేను మీకు ఆశీర్వచనాన్ని అందిస్తాను. ఎంత అద్భుతంగా ఉందంటే ఈ శ్లోకం, మరణం మంగళం యత్ర విభూతిశ్చ విభూషణం కౌశేయం యత్ర కౌపీనం సాకాశీ తేనమీయతే, సాకాశీ కేనమీయతే. చూడండి, ఇందులో అంటున్నారు, ఎక్కడ మరణము శోచనీయమైనది కాదో, మంగళప్రదమైనదో అది కాశీ. కాశీలో మరణించడం అనేది మంగళప్రదం, ఆశ్చర్యం. సహజంగా మరణం అంటే వేరే ఇతరత్ర, కాశీలో కాకుండా మనిషి ఎక్కడ మరణించినా అందరూ అనేది ఏంటంటే సహజంగా బాధపడతారు, అయ్యో మరణించాడే అని అంటారు. కానీ కాశీలో మరణించిన ఎవరైనా సరే, ఒక జీవి కానివ్వండి లేదా మనిషి కానివ్వండి, ఇతరత్ర ఏ ప్రాణి అయినా సరే మరణించినా సరే, ఆహా ఏమి అదృష్టం, కాశీలో మరణించారు, కాశీలో మరణించారు, అదృష్టవంతులు, శివలోక ప్రాప్తిని పొందారు, కైలాసాన్ని పొందేశాడు, ఇక అదృష్టవంతుడు, ఇక మళ్ళీ పుట్టవలసిన ఆవశ్యకత లేకుండా శాశ్వతమైనటువంటి శివస్థానాన్ని పొందారు, అదృష్టవంతుడు అంటారు. కాశీలో కాకుండా ఎక్కడ మరణించినా అయ్యో మరణించాడే అని బాధపడతారు కదండి. కాశీలో కాకుండా మనిషి ఎక్కడ మరణించినా సహజంగా అందరూ బాధపడతారు. కానీ కాశీలో మరణించిన మనిషిని చూసి అందరూ ఆనందిస్తారు, సంతోషిస్తారు. ఎందుకంటే దుర్లభమైనటువంటి మోక్షాన్ని పొందాడు కాబట్టి. సాధారణంగా ప్రపంచంలో ఎక్కడైనా మరణం అంటే దుఃఖం, వేదన, భయం ఉంటాయి. కానీ కాశీలో మాత్రం మరణం విముక్తికి ద్వారం. ఇక్కడ మరణము పరమ మంగళప్రదం, శుభప్రదం, పవిత్రమైనది. ఇక్కడ శవాలను తీసుకొస్తూ రామ్ నామ్ సత్య హై, రామ్ నామ్ సత్య హై అంటూ తీసుకొస్తారు. వాటిని అందరూ నమస్కరిస్తారు ఆ శవాలకి. చూడండి, సహజంగా శవం అనగానే దూరం నుంచి వెళ్ళిపోతాం, కానీ ఇక్కడ శవం కూడా శివమే, అంత గొప్పది. అందరూ నమస్కరిస్తారు, ఏం అదృష్టవంతులు, ఏం అదృష్టవంతులు, కాశీలో మరణించారని నమస్కరిస్తారు. నేను ఒకానొక అమ్మగారు ఇక్కడ పెద్ద ఆవిడ శివైక్యం చెందితే నేను మోసాను, ఒక చెయ్యి నేను కూడా వేశాను. ఆ పండితులు అన్నారనమాట, వారు అన్నారు, బా వేద పండితులు నిన్ను మోసారమ్మా, నువ్వేమో అదృష్టవంతురాలివి అన్నారు. ఎందుకోసం చెప్తున్నానంటే ఆవిడ కాశీలో మరణించింది, మహాతల్లి. ఎంత సాధన చేసి ఉంటే ఆ అదృష్టం లభిస్తుంది. కాబట్టి అటువంటి మహాతల్లిని చెప్పా కదా, అది శవం కాదది, అది శివమే. శవం, కాశీలో శవం కూడా శివస్వరూపమే, అంత గొప్పది. కేదారేశ్వర స్వామికి హారతి ఇచ్చిన తర్వాత బయటికి వచ్చి హరిశ్చంద్ర ఘాట్ వైపు తిరిగి హారతి ఇస్తారు. వాళ్ళంతా మహాశివభక్తులు. ఆ హరిశ్చంద్ర ఘాట్లో మరియు మణికర్ణికా ఘాట్, ఈ రెండు ఘాట్లలో 365 రోజులు శవాలు కాలుతూనే ఉంటాయి. అటువైపు తిరిగి హారతి ఇస్తారు పంతులు గారు, పూజారి గారు. ఇచ్చి మళ్ళీ లోపల తీసుకుని వెళ్ళి స్వామికి హారతి ఇస్తారు. అంటే ఇటు శివుడికి అటు శివ భక్తులకి, ఆ కాలుతున్నటువంటి శవాలకి దూరం నుంచి హారతి ఇస్తారనమాట. కాబట్టి గొప్ప భాగ్యం, అదృష్టం. మరణం మంగళం యత్ర, కాశీలో మరణం మంగళప్రదమైంది అని మనకు ఇన్ని ఉదాహరణలు కనిపిస్తున్నాయి. కానీ కాశీలో మాత్రం మరణం అనేది విముక్తికి ద్వారం. ఇక్కడ మరణం పరమమంగళప్రదం. ఎందుకంటే కాశీ అంటే శివుడి నగరం. కాశీ క్షేత్రే మృతో జంతు స్వర్గమోక్షమవాప్నుయాత్ అని స్కాందపురాణం చెబుతోంది. విశ్వనాథుడు స్వయంగా మరణ సమయంలో జపోపదేశం చేస్తాడు ఆ జీవుడికి. కేవలం మనిషికి మాత్రమే కాదు, సమస్త జీవులకు కూడా రామనామాన్ని చెప్పమని జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. చూడండి, మళ్ళీ అది ఎలా జరగాలో అలానే జరగాలి, అప్పుడే మోక్షం వస్తుంది. ఆ జీవుడు పరమేశ్వరుడు తెలియజేసినటువంటి రామనామ మహామంత్రాన్ని, ఉపదేశించినటువంటి మంత్రాన్ని
జపిస్తాడు, తద్వారా మోక్షాన్ని పొందుతాడు. ఆ క్షణంలోనే జ్ఞానం మొత్తం కూడా అవగతం అవుతుంది. ఎందుకోసం అంటే మరి పరమేశ్వరుడు ఉపదేశిస్తున్నాడు కదా, అది ఎంత విశేషం. అందుకు ఆ జీవుడు మొత్తం, ఎందుకంటే జ్ఞానేనతు కైవల్యం, జ్ఞానం ద్వారానే మళ్ళీ మోక్షం రావాలి. మోక్షం అనేది ఏదో తేలిగ్గా వచ్చేది, జ్ఞానప్రాప్తిని పొందాలి. ఆ సమయంలో సమస్త జ్ఞానము ఆ జీవుడికి అవగతం అవుతుంది. తద్వారా రామనామాన్ని జపిస్తాడు, మోక్షాన్ని పొందుతున్నాడు పరమేశ్వరుడు ఉపదేశించడం ద్వారా. కాబట్టి ఎంత విశేషంగా ఉంది కదండి. అది కాశీ అంటే సామాన్యం కాదు. ఎన్నో జన్మలు తపస్సు చేస్తే కానటువంటి మోక్షం ఏదైతే ఉందో ఇక్కడ మరణించినంత మాత్రాన లభిస్తుంది. అందుకు అందరూ కాశీ కాశీ అంటారు. అన్ని జన్మలు ఎత్తడం కష్టం కదా. ఇప్పుడు ఈ మనుష్య జన్మను పొందుతాం అందరం కూడా. ఈ జన్మ తర్వాత అంటే 100 సంవత్సరాల తర్వాత ఈ శరీరాన్ని వదిలిపెట్టవలసిందే ఎవరైనా సరే. ఆ తర్వాత వెంటనే మనుష్య జన్మ వస్తుందా అంటే తెలియదు. శాస్త్రం మనకేం చెప్తుందయ్యా అంటే మళ్ళీ 84 లక్షల జీవరాశుల్లో జన్మించాల్సిందే, ఆ తర్వాత కానీ మళ్ళీ మనుష్య జన్మ రాదు అని చెప్పి తెలియజేస్తోంది శాస్త్రం మనకి కదండి. మరి మళ్ళీ 84 లక్షల జీవరాశుల్లో పుట్టిన తర్వాత కానీ మనుష్య జన్మ రాదు. మనుష్య జన్మ వచ్చిన తర్వాత కూడా ఇలాంటి మాటలు విని అనేక సాధనలు చేయాలి. సమయాన్ని శివారాధన కేటాయించాలి, శివనామం జపించడానికి కేటాయించాలి, విశ్వనాథ నామాన్ని జపించాలి. జపించినప్పుడే ఆ మోక్షం లభిస్తుంది, లేకపోతే మళ్ళీ మోక్షం రాదు. మళ్ళీ పునరపి జననం పునరపి మరణం, పునరపి జనని జఠరేషేనం, మళ్ళీ తప్పదది. కాబట్టి అంత కష్టసాధ్యమైంది. అనేక జన్మలెత్తాలి, సాధన చెయ్యాలి, మోక్షాన్ని పొందాలి. ఇంత కష్టం లేకుండా కేవలం తేలిగ్గా కాశీలో మరణిస్తే చాలు మోక్షం లభిస్తుంది అని చెప్పి మనకు కాశీ ఖండం తెలియజేస్తోంది. అందుకే ఇక్కడ మరణము జ్ఞానదాయకం, మోక్షద్వారం, జనన మరణ చక్రం నుండి విముక్తి. అందుకే మరణం మంగళప్రదమైనది. ఎందుకంటే జీవుడికి కాశీలో మరణం అనేది మరణం కాదు, ముక్తి ప్రారంభం. అర్థమైందండి? ఎంత అద్భుతమైనటువంటి విషయం కదా. మళ్ళీ రేపు ఇంకొన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం ఈ శ్లోకం గురించి అని భక్తులకు తెలియజేస్తూ, ఇప్పుడు చక్కగా నేను నా కుమారుడు మీకు వేదమంత్రాలతో ఆశీర్వచనాన్ని అందిస్తాము. భక్తితో వినండి. కాశీ నుంచి వేదమంత్రాలతో ఆశీర్వచనాన్ని అందుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఓం సమాస్త్వాగ్నర్తవో వర్ధయంతు సంవత్సరా ఋషయో యాని సత్యా సందివ్యేన దీదిః రోచనేన విశ్వా ఆభాహి ప్రదిశః పృథివ్యాః సంచేద్యస్వాగ్నే ప్రచబోధయేన క్షమహతే సౌభగాయ మాచరిషదుపసత్తాతే అగ్నే బ్రహ్మాణస్తే యశసః సంతు మాన్యే త్వామగ్నే వృణతే బ్రాహ్మణా ఇమే శివో అగ్నే సంవరణే భవానః సపత్నః నో అభిమాతి జిచ్చస్వే గయే జాగృహ్య ప్రయుచ్చన్ ఇహైవాగ్నే అధిధారయారయిం మాత్వా పూర్వచితో నికారిణః క్షత్రమగ్నే సుయమమస్తు తుభ్యముపసత్తా వర్ధతాంతే క్షత్రేణాగ్నే స్వాయుః సగోరభస్వ మిత్రేణ ఆగ్నే మిత్రధేయే యతస్వా సజాతానాం మధ్యమస్థా విహవ్యో దీదిః అతినిహో అతిశ్రిధోత్యచిత్తిమత్యరాతిమగ్నే విశ్వాహ్యగ్నే దురితా సహస్వాథాస్మభ్యగుం సహ వీరాగుం రయిందాః అనాధృష్యో జాతవేదా అనిష్ట్రుతో విరాడగ్నే క్షత్రభృద్దీదిః విశ్వా ఆశాః ప్రముంచన్మానుషీర్ భియః శివాభిహ్రద్య పరిపాహినో వృధే బృహస్పతే సవితర్బోధయైనగుం సగుం చిత్సంధరాగుం సగుం శిషాధి వర్ధయైనం మహతే సౌభగాయ విశ్వయేన దేవాః అముత్ర భూయాదధయద్యమస్య బృహస్పతే అభిషస్తే రముంచః
ప్రత్యౌహతామశ్వినా మృత్యుమస్మాద్దేవానామగ్నే శచీభిః ఉద్వయం తమసః పరిపశ్యంతో జ్యోతిరుత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం. కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఆయురారోగ్యాష్టైశ్వర్యాభివృద్ధిరస్తు. మనోభీష్ట సిద్ధిరస్తు అని పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీ నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ రేపు ఈ యొక్క తర్వాత వాక్యం గురించి చిన్న ప్రవచనం చెప్పి చక్కని వేదమంత్రాలతో మీకు ఆశీర్వచనాన్ని అందిస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియోని చక్కగా మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. మరణం మంగళం యత్ర చాలా విశేషమైంది, సామాన్యం కాదు. కాశీ గురించి అనేక లోతైన విషయాలున్నాయి, వాటిని తెలుసుకుందాం జాగ్రత్తగా. తెలుసుకొని ఏం చేద్దాం? కాశీ విశ్వనాథాయ నమః అనే నామ జపాన్ని ఉదయం నిద్ర లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు చేస్తూ ఉండడమే. గాలి పీలుస్తూ కాశీ, గాలి వదులుతూ విశ్వనాథ. ఈ సాధన చేయండి. ఇది అలవాటు పడిందో మీ జన్మ ధన్యమే. గాలి పీలుస్తూ కాశీ, గాలి వదులుతూ కాశీ, ఇలా కూడా చేయవచ్చు. గాలి పీలుస్తూ కాశీ, గాలి వదులుతూ కాలభైరవ. ఈ సాధన అయినా చేయవచ్చు, ఏదో ఒకటి. ఇలా కొద్దిగా అలవాటు చేసుకోవాలి. ఒకేసారి చేసేయకూడదు. మళ్ళీ ఉదయం ఒక అరగంట, మధ్యాహ్నం ఒక అరగంట, సాయంత్రం ఒక పావు గంట అలా అలవాటు చేసుకుంటూ ఉండాలి. నిద్ర రావట్లేదు అనుకోండి, కాసేపు ఒక పావు గంట సేపు జపం చేసి పడుకోవటం మనసులో. ఎక్కడైనా సర్వకాల సర్వావస్థల యందు ఈ సాధన చేయవచ్చు అని భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.